తుర్కీ రాజధాని అంకారాలో నేటి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన నేటో దేశాల అధినేతల సదస్సు ప్రారంభం కాబోతోంది. అమెరికా అధ్యక్షుడితో పాటుగా 32 దేశాల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. రక్షణ రంగానికి బడ్జెట్ పెంచడం, యుక్రెయిన్ సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఈ సదస్సు ప్రారంభానికి ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అంతర్జాతీయ వివాదంలో చిక్కున్నారు. ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీల్లో ఒక అమెరికా ఆటగాడిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ట్రంప్ నేరుగా అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడికి ఫోన్ చేయటం, ఆ తర్వాత ఆ నిషేధం రద్దు కావటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నేటో సదస్సుకు ముందే ఇది ఓ అంతర్జాతీయ వివాదంగా ఎలా మారింది? సాక్షి స్పెషల్ స్టోరీలో చూద్దాం. టర్కీ రాజధాని అంకారాలో నాటో దేశాల సదస్సు కోసం సర్వం సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సదస్సులో పాల్గొనేందుకు టర్కీ చేరుకుంటున్నారు. ఐరోపా దేశాలు తమ రక్షణ వ్యయాలను తక్షణమే పెంచాలని, లేదంటే తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు ఇరాన్ సంక్షోభం, మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో ఈ సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సుకు ముందే టర్కీలో నాటో కూటమికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో భద్రతా దళాలు వందలాది మందిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ వ్యూహాత్మక రాజకీయాల కంటే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో అంతర్జాతీయ క్రీడారంగంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు నాటో సదస్సుపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. గత వారం జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడిని గాయపరిచినందుకు అమెరికా ప్రధాన ఆటగాడు ఫొలారిన్ బలోగన్ కు రిఫరీ ఎరుపు రంగు కార్డును చూపించి తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించారు. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్ నేరుగా అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య అధినేత జియానీ ఇన్ఫాంటినోకు ఫోన్ చేసి ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఒత్తిడి తెచ్చారు. ఆశ్చర్యకరంగా ట్రంప్ ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఆటగాడిపై ఉన్న నిషేధాన్ని సమాఖ్య రద్దు చేసింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అమెరికా తదుపరి మ్యాచ్ ఆడబోతున్న బెల్జియం దేశం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఐరోపా ఫుట్బాల్ సమాఖ్య కూడా దీనిని చట్టవిరుద్ధమైన జోక్యంగా అభివర్ణించింది. నాటో సదస్సుకు హాజరవుతున్న ఐరోపా దేశాల అధినేతలతో ట్రంప్కు ఉన్న పాత విభేదాలకు ఈ తాజా వివాదం మరింత ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. ట్రంప్ స్వయంగా దీనిని ఒక అంతర్జాతీయ వివాదంగా అభివర్ణించడం గమనార్హం. ఒకవైపు దేశాల రక్షణ బాధ్యతలను మోయడానికి ఐరోపా దేశాలు సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు నాటో కూటమిలోని దేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయ చర్చలు జరగాల్సిన నాటో సదస్సు కాస్త ఇప్పుడు క్రీడా రంగంలో అమెరికా అధ్యక్షుడి జోక్యం వల్ల సరికొత్త వివాదాలకు వేదికలా మారేలా కనిపిస్తోంది. టర్కీలో జరగబోయే ఈ 2 రోజుల సమావేశాల్లో ఐరోపా దేశాల అగ్రనేతలు ట్రంప్ వైఖరిపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.